మన గదిలో లైట్ తీసేసే ముందు పక్క గదిలో లైట్ ఉందో లేదో చూసుకోవడమే తెలియదు కానీ ఒకదాని వెళ్ళిపోయి ఆ అబ్బాయి కోసం వెయిట్ చేద్దాం అనుకున్నావే. అసలు ఆ కుర్రాడు మన ఇంటికి వచ్చినప్పుడే అనుకున్నాను నేను నీ కాపలా కాయలేనని. పాపం మీ నాన్న నీ మనసుకే కాపలా కాయాలనుకుంటున్నాడు ఏకంగా. తను చేసిన అతి జాగ్రత్త వల్ల నువ్వెక్కడ నీ చిన్ని చిన్ని ఆనందాలన్నీ కోల్పోతావని చెప్పి నేనే నిన్ను హాస్టల్లో చేర్పించాను. ఆ రోజు నేను అది రైట్ అనుకున్నాను. అదే తప్పైపోయింది. ఇవాళ శాశ్వతంగా నీ ఆనందాన్ని ఎక్కడ కోల్పోతావు అని చెప్పి నీ అంతటి నువ్వే బయటికి వెళ్ళిపోదాం అనుకున్నావు చూడు. నువ్వే కరెక్ట్ కావచ్చు కానీ ఎందుకంటే ఇవాళ రైట్ అనుకున్నది రేపు తప్పు అవుద్ది, ఇవాళ తప్పు అనుకున్నది రేపు రైట్ అవుద్ది. బాలు బాలు ఏంటి ఆ కేకలు? హాయ్ బాబాయ్, ఏంటి అడ్రస్సు? నా పుట్టింది కూతురే అని మొదటిసారి మీ నాన్న చూసి కంగారు పడి ఉంటాడు. అయ్యో అత్తయ్య, అసలు బాలు ఎక్కడున్నాడో చెప్పు. ఎగ్జామ్స్ ఎలా రాసాడో, అసలు ఏమైందో ఏంటో ఒక్కటే టెన్షన్. ఆ టెన్షన్ వాడకుండా నీకెందుకే? ఇంతకి నువ్వు ఎలా ఎగ్జామ్ రాసావు చెప్పు. అయ్యో అత్తయ్య, నా కోసం ఆల్రెడీ ఎవడో ఒకడు పుట్టే ఉంటాడు. వాడు కష్టపడి నేను కష్టపడి ఎందుకత్తయ్య వేస్ట్. ఛే, ఎంత ఎదిగిపోయారే మీరు. అవునత్తయ్య, నాకోటి చెప్పు. మీది లవ్ మ్యారేజే కదా, అసలు లవ్ అంటే ఏంటి, అట్రాక్షన్ అంటే ఏంటి? చెప్పత్తయ్య, పనులైతే చెప్తావు, ఇలాంటివి చెప్పవా? ఏముంది, లవ్ అంటే ఎప్పటికీ మర్చిపోకపోవడం, అట్రాక్షన్ అంటే వెంటనే మర్చిపోవడం. అక్కడ కూడా ఇదే డైలాగ్ విన్నట్టుందే. కానీ ఇప్పుడు ప్రేమ అంటే మనతో పాటు అయిన వాళ్ళని కూడా మర్చిపోకపోవడం అని తెలిసొచ్చింది. అదేమిటోనే, ఆ టైంలో ఎవరూ గుర్తుకురారు. ఇప్పుడే మనమంటే ఇంత పడి చేస్తున్నాడు, లైఫ్లో ఇంకెంత బాగా చూసుకుంటాడో అని అనిపించేది. ఆ విషయంలో నేను నిజంగా చాలా అదృష్టవంతురాల్ని. మీ మావయ్య నన్ను బాధ పెట్టిన క్షణం ఒక్కటి కూడా లేదు. మేడం మేడం అంటూ నా చుట్టే తిరుగుతూ. నీకొక సంగతి తెలుసా? అసలు మా లవ్ స్టోరీ సక్సెస్ అవడానికి కారణం మీ నాన్నే. మా నాన్న? మా కోసం తన్నులు కూడా తిన్నాడు. ఆ బాబు చేపలు. ఆ జనరేషన్ లో మా నాన్న, ఈ జనరేషన్ లో నేను. బాలుగాడ్ లవర్ స్వప్న కోసం గాజువాకి వెళ్ళానని తెలిస్తే ఏం చెప్తే అర్థం చేసుకుంటారమ్మా మీరు? చెప్పు, నువ్వు ఒక టీనేజర్వే కదా. ఇన్ని ఆలోచనలు మనసులో పెట్టుకుని ఏం ఎగ్జామ్స్ రాసుంటాడాడు? ఎన్ని కలలు కంది వాళ్ళమ్మా. ఆడి చిన్నప్పుడు నేను కాల్చిపడేసిన సిగరెట్ కాల్చాడిని ఆడిని నేను కొట్టలేదమ్మా. నేనే సిగరెట్ మానేశాను. ఎందుకంటే పిల్లల్ని భయంతో కాకుండా ప్రేమతో పెంచాలనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, ప్రేమతో పెంచినా భయంతో పెంచినా మీ హృదయాలను కంట్రోల్ చేయలేవని. వాడు అందరి టీనేజర్స్ లాగే ఉన్నాడమ్మా. ఇప్పుడు నేనేం చేయాలి? తిట్టాలా, కొట్టాలా? అది నాకు తెలియని పని. వాడికి కాదు, అసలు నాకే కొత్తగా ఉంటుంది. అందరి తల్లిదండ్రులాగే నాకు కూడా దానికి ఏం మందో తెలీదు. కానీ నాకు తెలిసింది ఒకటేనమ్మా, ప్రేమించడమే. దాన్నే ఇప్పుడు చేస్తా, ఇంకా ఎక్కువగా ప్రేమిస్తా. అప్పుడేనా అర్థం చేసుకుంటాడేమో.
I love you. అయ్ బాబాయ్, నువ్వు అలా చెప్పుకు నాకు ఏదోలా ఉంటుంది. ఎరా నిద్ర రావట్లేదా? పడుకో, తెల్లారేట్లో స్టేషన్ దగ్గర దింపాలి. పడుకో. ఏంట్రా ఈ రూట్లో వెళ్తున్నావు? రూట్ కరెక్టేనా? షార్ట్ కట్ నాన్న. చూసుకున్నాడప్రా, గోతులున్నాయి. రైట్, చెప్పానా? ఏంటిలా ఉన్నావు? ఏం లేదు నాన్న. ఏరా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పరా. ఏం లేదు. అమ్మతో ఏదో టూర్కి వెళ్తానని చెప్పావంట, దాని గురించా? డబ్బులు అమ్మకిచ్చాను, అడిగి తీసుకో, ఎక్కడెక్కడ దాస్తుంది. ఏంట్రా? ఏంటమ్మా? నాన్న ఏంటి చెప్పు. నాన్న నేను ఎగ్జామ్ సరిగా రాయలేదు నాన్న. ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాను. నువ్వేమో పాస్ అవ్వాలని ఇది ఇచ్చావు, కానీ నీ మాట నేను నిలబెట్టుకోలేకపోయాను నాన్న. తీసుకో నాన్న, ప్లీజ్ తీసుకో. నీ దగ్గర ఉంచాను, తీసుకో. ఏడ్చావులేరా, నువ్వు పాస్ అయితే ఏంటి, ఫెయిల్ అయితే ఏంటి, నువ్వు నా కొడుకువిరా. ఇదిగో చూడు, నువ్వేం చెప్పేవాడివిరా? నేను ఒక కారు కొంటాను, బ్యాక్ సీట్లో అమ్మని నన్ను కూర్చోబెట్టి తెగ తోలేస్తానన్నావుగా. నువ్వు కొంటావురా, ఆ నమ్మకం నాకుంది. నువ్వు చాలా గొప్పవాడవుతావురా. ఇదిగో పెట్టుకో, పెట్టుకో. ఒరేయ్ త్వరగా వచ్చేయి, మళ్ళీ ఇంట్లో అది ఒక్కదే అయిపోద్ది. నేను ఉండట్లేదుగా. జాగ్రత్త. నానా ఏంది? నానా వద్దు నాన్న, ఇది నా దగ్గర ఉంటే నాకు ప్లీజ్ నాన్న తీసేసుకో. ఉంచుకోరా? నీ దగ్గరే ఉంచుతాను. తీసేసుకో నాన్న, ప్లీజ్ తీసేసుకో. ఉంచుకోమంటుంటే నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులివ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అప్పుడో ఇప్పుడో కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. పొరపడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. తెల్లారలోగా దొరికారనుకో, ఆడిని వేసేసి అమ్మాయిని తీసుకొచ్చే. తెల్లారిన తర్వాత దొరికారనుకో, అది మనకొద్దురా. ఈ జనంలో దాని మొహం నేను చూడండి. అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా. కలలుండని కనులేవని
నిత్యం నిదరో మంద గతముందని గమనించని నడిరేయికి రేపుంద గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉంద వలపేదో వల వేస్తుంది వయసేమో అటు తోస్తుంది గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది సుడిలో పడు ప్రతినావా చెబుతున్నది వినలేవా